హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాచల శివ. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీక్ మీకోసం చాలా మంచి మంచి ఐటమ్స్ తీసుకొచ్చాను. కిచెన్‌కి యూజ్‌ఫుల్ అయ్యే ఐటమ్స్. పోయిన వీక్ అందరూ చాలా బాగా ఆదరించారు. అలాగే కొనసాగిస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక్కొక్క ప్రోడక్ట్స్ చూద్దాం. ఇదేంటంటే ఐస్ క్రీమ్ కప్స్. పాయసంకి కానీ, ఐస్ క్రీమ్‌కి కానీ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. 12 కప్స్ వచ్చాయి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. నేను 100కి 100 మార్క్స్ ఇస్తాను. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇప్పటికి మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు. ఇవైతే నాకు బాగా నచ్చినాయి. నేను చాలా వాటికి యూజ్ చేశాను. గులాబ్ జామ్ కానీ, ఐస్ క్రీమ్కి కానీ చాలా బాగుంది. క్వాలిటీ చాలా బాగా వచ్చింది. చూడండి, లెక్క పెడుతున్నాను. ఒకటి ఓపెన్ చేసి చూద్దాం ఇప్పుడు. దీని ప్రైస్ వచ్చేసి 153 రూపీస్ పడింది నాకు. చూడండి, క్వాలిటీ అయితే చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది. మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఇక నెక్స్ట్ ప్రోడక్ట్ చూద్దాము. అన్నట్టు లాస్ట్ వీక్ వీడియోలో మీకు ఏది నచ్చిందో ఎవరు కామెంట్లో చెప్పట్లేదు. ఒకసారి చెప్పండి ఏది నచ్చిందో. చెప్తే నేను ఇలాంటి ఐటమ్స్ ఇంకా చాలా బాగా మంచివి చూపిస్తాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇక ఈ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి వాల్కి పెట్టేవి. ఇవి క్వాలిటీ చాలా బాగున్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి. 1 kg వరకు ఇది మోయగలదు. మనం ప్లగ్ పాయింట్ పక్కన పెట్టేసుకోవచ్చు. అందులో మొబైల్ ఛార్జింగ్ పెట్టుకొని బ్రషెస్ పెట్టుకోవచ్చు. వంటింట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. వంటింట్లో ఎలా అంటే మనం లైటర్ పెట్టుకోవచ్చు, స్పూన్స్ పెట్టుకోవచ్చు, నైఫ్ పెట్టుకోవచ్చు. ఇలా మనం ఎట్లా అయినా యూజ్ చేసుకోవచ్చు. దాని వెనుక ఒక స్టిక్కర్ లాంటిది ఇస్తారు. దాన్ని వెనుక అందులోకి దింపేసి ఆ వెనుక ఉన్న కవర్ని తీసేసి అంటించేస్తే సరిపోతుంది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. చూడండి, ప్లాస్టిక్ది. ఈ బొమ్మ లాగా పెంగ్విన్ షేప్లో ఉంది కదా, అది చాలా అంటే చాలా బాగుంది. క్వాలిటీ చాలా బాగుంది. మీకు నచ్చితే లైక్ చేయండి. ఒకసారి చూడండి, దీని వెనకాల ఉంటుంది అదొక కవర్. అక్కడ ఉంది చూడండి, ఇది కవర్. దాన్ని తీసేసి అతికించేసేయచ్చు. క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీరు ఒకసారి చూడండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, అది వెనక స్టిక్కర్ ఉంటుంది. అది ఓపెన్ చేసి పెట్టుకోవచ్చు. ఇలా 3 వచ్చాయి. డిఫరెంట్ కలర్స్లో వచ్చాయి, బాగున్నాయి. ఇక నెక్స్ట్ ప్రోడక్ట్కి వెళ్తే ఇదేంటో ఓపెన్ చేసి చూద్దాం. నేనైతే మీషో నుంచి చాలా ప్రోడక్ట్స్ ఆర్డర్ చేశానండి. ఇదేంటంటే మనము కిచెన్లో యూజ్ చేసే ఐటమే. మనం నార్మల్గా గిన్నెలు తోముతూ ఉంటాం కదా, అదో పీచు ఉంటుంది కదా, స్క్రబ్బర్. అది కడుగుతూ ఉన్న కొద్దీ చిన్నగా అయిపోతూ ఉంటుంది. ఇదైతే అలా కాదు, ఫోల్డ్ చేసి కడిగేసేయచ్చు. గిన్నెలు నీట్గా ఉంటాయి, గారెలు పడవు, ఈజీగా యూజ్ చేయొచ్చు. మళ్ళీ హోల్స్లో పడిన మురికి ఏదైనా ఉందంటే దాన్ని బ్రష్తోని కూడా క్లీన్ చేసేయచ్చు. ఒక బ్రష్ కూడా ఇచ్చారు, దాంతో యూజ్ చేయొచ్చు. ఈ ప్యాక్లో నాకు ఒక 10 వచ్చాయి. క్వాలిటీ అయితే బాగానే ఉంది. నేను ఒక 75 మార్క్స్ అయితే ఇస్తాను. నాకు ఓకే, యూస్ఫుల్గానే అనిపించింది. మీకు నచ్చితే ఎలా ఉందో చెప్పండి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. 83 రూపీస్కి 10 ఐటమ్స్ అంటే ఓకే అనే అనుకోవచ్చు. మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ ప్రోడక్ట్కి ఎన్ని మార్క్స్ ఇస్తారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకేనా? మన ఇంటికి ఎవరైనా వస్తే ఫస్ట్ ఇచ్చేది మనం టీనే. మనం ఏదన్నా చిన్న పార్టీ చేసుకుందామన్నా ఫస్ట్ ఇచ్చేది టీనే. మనకి ఏదైనా టెన్షన్ వచ్చినా ఫస్ట్ తాగేది టీనే. హెడేక్ వచ్చినా తాగేది టీనే. మనం ఏదైనా పెద్ద పార్టీ చేసుకుందామంటే చేసుకునేది బిర్యానీ. వీటన్నిట్లలో యూస్ అయ్యే ఐటమ్ ఏంటి అంటే అల్లం వెల్లుల్లి. అది గీకేటప్పుడు ఉంటుంది చూడండి, ఎప్పుడైనా వేలు కోసుకపోతే, గీరకపోతే తెగ బాధపడిపోతూ ఉంటాం. ఇలాంటి కాకుండా ఉండాలంటే ఈ ప్రోడక్ట్ మన కిచెన్లో ఉండాల్సిందే. ఈ ప్రోడక్ట్ చూడండి, క్వాలిటీ చాలా బాగుంది. హ్యాండిల్ పట్టుకునేదైతే చాలా క్వాలిటీగా, గ్రిప్ బాగా ఉంది దానికి. ఆ స్టీల్ కూడా సన్నగా ఉంది, ఈజీగా మనకు మోల్డ్ అయిపోతూ ఉంటుంది ఇలా చేసుకోవడానికి. దాని కింద అల్లం ముక్క పెట్టేసుకొని లేదంటే వెల్లిపాయ పెట్టేసుకొని ప్రెస్ చేసేస్తే మొత్తం క్రష్ అయిపోతుంది. ఈజీగా యూజ్ చేసుకోవచ్చు, మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ ప్రోడక్ట్ జస్ట్ 104 రూపీస్కి వస్తుంది. క్వాలిటీ అయితే చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. మీకు కావాలంటే తీసేసుకోండి. ఇక నెక్స్ట్ ప్రోడక్ట్ చూసేద్దాం. ఇది కూడా కిచెన్ ఐటమే. మన కిచెన్ యూస్ఫుల్ ఐటమ్సే అన్నీ చూపిస్తున్నాను. మనకు భోజనానికి ఖచ్చితంగా వడియాలు, అప్పడాలు ఉండాల్సిందే. అలాగే ఏదన్నా ఈవినింగ్ స్నాక్కి పూరీలు కానీ
ఏవో ఒకటి చేసుకుంటూ ఉంటాం కదా, పకోడీస్ కానీ అలా చేసుకుంటూ ఉన్నప్పుడు ఇది చాలా యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్. దీనికి మంచి గ్రిప్ ఉంది, దాంతో ఇలా పట్టుకోవచ్చు. ఇక్కడ చూపిస్తాను చూడండి, క్వాలిటీ కూడా బాగుంది. ఈ గ్రిప్ పట్టుకోగా మనకు అలవాటు అవుతుంది. కొత్తలో కొంచెం ఇబ్బంది అవుతుందేమో, కానీ క్వాలిటీ బాగుంది. చూపిస్తాను చూడండి. దీని బేస్ మొత్తం స్టీల్తో వచ్చింది. అక్కడ కట్టేశారు ఒక చిన్న వైర్ లాంటి దాంతో. అది ఓపెన్ చేయగానే ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఇట్లా తీసుకొని దాంతో గ్రిప్ ఇట్లా కిందికి హోల్డ్ చేస్తే అందులో ఆగుతుంది అనమాట. ఆ జల్లెడ కూడా బాగానే ఉంది, మరీ లోపలికి ఏం లేదు, పైకే ఉంది. ఆ జల్లెడ అని అంటే లోతు ఎక్కువ లేదని చెప్తున్నాను నేను. క్వాలిటీ అయితే బాగానే ఉంది, ఒక 75 మార్క్స్ ఇవ్వచ్చు. కానీ ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నూనె మొత్తం కారేదాకా దాన్ని అట్లానే హోల్డ్ చేసి ఉండొచ్చు, నూనెని వంపేయచ్చు. బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక నెక్స్ట్ ప్రోడక్ట్లోకి వెళ్ళిపోదాం. ఇదేంటంటే ఇది కూడా ఒక బేసిక్ కిచెన్ నీడే. మనం నార్మల్గా హ్యాండ్ వాష్ చేసుకుంటాం కిచెన్లో, ఏదైనా కడిగి తుడిచి మళ్ళీ వాష్ చేసిన తర్వాత కూడా చేతులను మన డ్రెస్కే తుడిచేస్తాం కదా. అలా తుడిచేస్తుంటే డ్రెస్ అనేది పాడవుతుంది. ఆ అంతమందం మొత్తం గట్టిగా అవుతుంది డ్రెస్, నైటీస్ కానీ మనం ఏం వేసుకున్నా. ఇప్పుడు అలాంటి ఇబ్బంది ఏం లేకుండా ఇది ఒక హోల్డర్కి తగిలేయచ్చు. హ్యాండ్ వాష్ చేశాక తుడుచుకుంటే సరిపోతుంది. ఇది వాటర్ని బాగా పీలుస్తుంది. నేను ఆల్రెడీ యూస్ చేసే మీకు రివ్యూ ఇస్తున్నాను. దీంట్లో 4 ఐటమ్స్ వచ్చాయి. కలర్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. క్వాలిటీ చాలా బాగుంది. ఒకటి పింక్ కలర్, బ్లూ కలర్, స్కై బ్లూ కలర్, క్రీమ్ కలర్ వచ్చింది. నాకైతే బాగా నచ్చింది. ఇంట్లో చాలా యూస్ఫుల్గా ఉంది. ఎవరైనా వచ్చినా కూడా నీట్గా కనబడుతుంది. మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. జస్ట్ 122 రూపీస్కి 4 వచ్చాయి. చూడండి ఒకసారి. ఇక నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే ఇది మినీ బ్లూటూత్ స్పీకర్ అనమాట. మనం ఏదైనా చిన్న పార్టీస్కి, కిట్టి పార్టీ కానీ, చిన్న ఏదైనా ఇంట్లో ఫంక్షన్కి కానీ ఇది యూస్ చేసుకోవచ్చు. ఇంకా మనం ఇంట్లో నార్మల్గా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ సుప్రభాతం, కనకదార ఓటి పెడుతూ ఉంటాం కదా. ఇది యూస్ఫుల్గా ఉంటుంది. ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. ఒకసారి ప్లే చేస్తాను చూడండి. గామిదై పారిదించి కాగిడి వెన్నెలలోన చేమకు కడియాల చేయివేట్టి. చూసారా, చాలా లౌడ్గా వినబడుతుంది, చాలా క్లారిటీగా ఉంది. జస్ట్ 229 రూపీస్కే వస్తుంది. మీషో నుంచి తీసుకున్నాను. చిన్నగా మినీగా బుద్దుగా బాగుంది, నాకైతే నచ్చింది. మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఇక నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేద్దాము. ఇది కూడా కిచెన్కి యూస్ఫుల్ అయ్యే ఐటమ్సే. మనం ఏ స్వీట్ చేసుకున్నా అందులో డ్రై ఫ్రూట్స్ కంపల్సరీ వేస్తాం కదా. ఇది డ్రై ఫ్రూట్ కట్టర్. మెయిన్గా పాయసంలో కానీ డ్రై ఫ్రూట్స్ కట్ చేయడం చాలా ఇబ్బంది. ఇప్పుడు ఆ ప్రాబ్లం ఏం లేకుండా దీంట్లో వేసేసుకొని ఇట్లా రౌండ్గా తిప్పేస్తూ ఉంటే చిన్న చిన్న పీసెస్ అయిపోతాయి. మెయిన్గా బాదాం కట్ చేయడం చాలా ఇబ్బంది. సో ఇందులో వేసేసుకొని ఈజీగా చిన్నపిల్లలు కూడా చేసేయచ్చు. ఒకసారి చూపిస్తాను చూడండి. గ్రీన్ కలర్ దాంట్లో లోపల వేసి ఈ యాష్ కలర్ది లోపల పెట్టి తిప్పేయాలి. నేను కాజు వేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇప్పటివరకు మీరు చాలామంది చూసే ఉంటారు ఈ ప్రోడక్ట్, చాలామంది దగ్గర ఉండే ఉంటుంది. కొనని వాళ్ళు ఇంకా ఉంటే తీసుకోండి. చూపిస్తాను ఇప్పుడు కాజు వేసి మీకు చూపిస్తాను చూడండి. కాజు వేసి ఇలా తిప్పుతున్నాను, రవ్వలుగా పడిపోతుంది. ఈ ప్రోడక్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మాకైతే చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ ఇది. మేము చాలా స్వీట్స్ చేసుకుంటాము. సో నాకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఈ ప్రోడక్ట్. మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. ఇంకా ఏ ప్రోడక్ట్ మీకు నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇది జస్ట్ 77 రూపీస్కి మీషోలో అవైలబుల్గా ఉంది. ప్రైజెస్ ఇంకా తక్కువ అవుతున్నాయి చూడండి. సోల్డ్ అవుట్ కూడా అయిపోతున్నాయి. ఏదైనా కొనాలనుకుంటే ఫాస్ట్గా బై చేసేయండి. లాస్ట్ వీడియో లాగే ఈ వీడియో కూడా మంచి సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.